మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అదేమవలేదు, పడలేదు అని రాసుని. చూడండి ప్రియులారా, చూడండి. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది ఎక్కడ వేయబడిందంట, బండ మీద వేయబడిన గనుక అదేమవలేదు, పడలేదు. తర్వాత దీనికి ఆపోజిట్ కూడా ఇంకొక మాట చెప్పారు. ఏం చెప్పారు యేసుప్రభువు వారు? మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. చూడండి ప్రియులారా, కాబట్టి యేసుప్రభువు వారు ఈయన మాటలు విని అని అక్కడ స్టార్టింగ్లో పలికారు. కాబట్టి బండ మీద ఎలా పునాది వేసుకోవాలి అనేటువంటి అంశం మీద ఏవండి ఈ 7వ అధ్యాయం ప్రారంభం నుంచి కొన్ని విషయాలు దేవుడు మాట్లాడుకుంటూ వచ్చారు. 7వ వచనం చూడండి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదుకు వారికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషునికైనాను తన కుమారుడు ఏవండి తాను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులు నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు నిచ్చును. కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో ఏవండి అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. చూడండి ప్రియులారా, యేసుప్రభువు ఈ లోకానికి వచ్చి ధర్మశాస్త్రాన్ని అంతటినీ కూడా ఏవండి ప్రతి కోణంలో ఆయన నెరవేర్చారు ప్రియులారా. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమును అయి ఉన్నది అని యేసుప్రభువు ఇక్కడ పలికారు. పోయిన వారం మనం అడుగుడి మీకు ఇవ్వబడును అనేటువంటి అడగటం గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించుకున్నాం కదా. ఏమండి తర్వాత ఏమని రాయబడి ఉంది? వెదకుడి మీకు దొరుకును. కాబట్టి వెదకటం కూడా చాలా ప్రాముఖ్యం ప్రియులారా. చాలా మంది క్రైస్తవ్యంలోకి వచ్చి అడగటం వరకు బాగానే ఉంటది కదా. మనం ప్రతిరోజు ప్రార్థన చేసేటప్పుడు ఎన్నో విషయాలు దేవుడిని అడుగుతూ ఉంటాం, అది కామనే. ఎందుకంటే మనిషి పుట్టిన తర్వాత, అవగాహన వచ్చిన తర్వాత ఏవండి చనిపోయేంత వరకు ఏదో ఒక అవసరత మనిషికి ఉంటూనే ఉంటది. ఏదో ఒక అవసరత మనిషి చుట్టూ, అవసరం అనేది ఎప్పుడు మన చుట్టూ తిరుగుతానే ఉంటది ఏదో ఒక రీతిగా. అది ఒక రీతిగానే కాదు, అది ఏ రీతిగా అయినా సరే మన చుట్టూ తిరుగుతానే ఉంటది కదా. ఏమండి వెదకటం గురించి కూడా బైబిల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి ప్రియులారా. ఏమండి ఒక ఇంట్లో నాణ్యం పోయింది, యేసుప్రభువు కూడా ఉపమానం చెప్పారు కదా. ఒక నాణ్యం పోతే ఏం చేశారు? ఆ నాణ్యాన్ని వెతికారు. యేసుప్రభువు కూడా 99 గొర్రెలు విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రె కోసం ఏం చేశారు? వెతికారా లేదా? వెళ్ళారా లేదా? ఏమండి యేసుప్రభువు ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ ఏంటంటే ఏమండి నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. ఏమండి మనం వెతకటమే కాదు, ఇక్కడ 3 విషయాలు మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి బైబిల్లో. మనం వెతకాలి, ఏమండి సువార్త మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఆ తర్వాత 3వవాడు కూడా ఒకడు ఉన్నాడు, ఆడు కూడా మనల్ని ఎదుగుతూ ఉంటాడు. ఏమండి 1 పేతురు 5:8 కూడా ఏమని రాయబడి ఉంది? ఏమండి నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. చూడండి ప్రియులారా, ఏ జీవితాలైతే బండ మీద కట్టబడవో, ఏ జీవితాలైతే ఇసుక మీద కట్టబడతాయో, కొంతమందికి ఏమండి ఈజీ ప్రాసెస్ కావాలి, అవునా కదా. ఈరోజు ఎక్కడ చూసినా ఇన్స్టెంట్, అవునా కదా. ఏం కావాలన్నా సరే ఇన్స్టెంట్ బిర్యానీ ఉంటుంది, ఇన్స్టెంట్ నూడిల్స్ ఉంటుంది, ఇన్స్టెంట్ ఏవండి ఐటమ్స్ చాలా ఉంటాయి. మోడర్న్ టెక్నాలజీలో ఎక్కడికి వెళ్ళినా సరే పని ఏమైపోవాలి? స్పీడ్గా అయిపోవాలి ప్రియులారా. ఇసుకలో పునాది వేయడం కష్టమా, బండ మీద పునాది వేయడం కష్టమా అండి? చెప్పండి. ఇసుక మీద ఒక 4 అడుగులు తవ్వాలనుకోండి, ఎంతసేపు తవ్వచ్చు? ఒక పార తీసుకుంటే 2 నిమిషాల్లో తవ్వేయవచ్చు, అవునా కదా. అదే బండ మీద ఎంత సమయం పట్టింది చెప్పండి?
చాలా సమయం పడుతుంది ప్రియులారా. అలాగే దేవుని వాక్యాన్ని కూడా మన హృదయంలో నింపుకోవడానికి, ఏమండి దేవుని వాక్యానుసారంగా మనం వెళ్ళడానికి, ఏమండి ఆ వాక్యాన్ని మనలో నింపుకొని హృదయం అనేటువంటి బండ, ఏమండి క్రీస్తు అనే బండ మీద మన పునాది వేయడానికి చాలా కష్టతరంగానే అనిపిస్తుంది. ఏమండి వెదకు ప్రతివాడికి ఆయన ఏమవుతాడు? దొరుకుతాడు. చాలా మంది ఈ రోజున వెతకలేకపోతూ ఉన్నారు ప్రియులారా. కష్ట సమయం వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడు ఎక్కడున్నాడు అని వెతికేవారు ఉంటారు. కానీ ఏమండి మన పరిస్థితులన్నీ బాగున్నప్పుడు దేవుడిని ఏనాడైనా సరే వెతుకుతారా ప్రియులారా? మనుషులు వెతకరు. ఏమండి నీకు ఆరోగ్యం బాగున్నప్పుడు, నీ దినాలన్నీ బాగున్నప్పుడు, ఏమండి నీ కుటుంబ పరిస్థితి బాగున్నప్పుడు, ఏమండి నీ చుట్టూ నీ పరిస్థితులన్నీ బాగున్నప్పుడు ఎంతమంది దేవుడిని వెతికేవారు ఉన్నారు ప్రియులారా? కీర్తనల గ్రంథం 14:2 ఏమండి వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూసి నరులను ఏం చేశాడంట? పరిశీలన చేశాడు. దేవుడు పైనుంచి మనల్ని ప్రతి విషయం కూడా చూస్తా ఉన్నాడు. వివేకము కలిగి ఏమండి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి ఏం చేస్తా ఉన్నాడు? పరిశీలన చేస్తా ఉన్నాడు ప్రియులారా. ఏమండి మనల్ని దేవుడు పైనుంచి పరిశీలన చేస్తా ఉన్నాడు. మనమేమో ఈ అశ్లీలమైనటువంటి దృశ్యాల్లోకి వెళ్ళి, ఈ రాంగ్ వెబ్సైట్స్లోకి వెళ్ళి, ఫేస్బుక్లోకి వెళ్ళి అక్కడ పరిశీలన చేస్తూ ఉంటారు కొంతమంది మనుషులు. ఎంత విచారం! లోకం ఎన్ని రీతులుగా ఏమండి పాడైపోయిందో, ఎన్ని రీతులుగా ఈ రోజున ఏమండి మోడర్న్ టెక్నాలజీని యూజ్ చేసి ఎన్ని రీతులుగా అపవాది ఏం చేస్తా ఉన్నాడు? ఎవరిని మింగుదామా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏమండి నీ ఫోన్ ద్వారా నిన్ను మింగేస్తూ ఉంటాడు అపవాది. ఇతరుల ద్వారా నిన్ను మింగేస్తూ ఉంటాడు. స్నేహితుల ద్వారా నిన్ను మింగేస్తూ ఉంటాడు. ఏమండి కొన్ని రకరకాలైనటువంటి విధానాల ద్వారా అపవాది నిన్ను మింగుతూ ఉంటాడు. అపవాది కూడా నిన్ను వెతుకుతూ ఉన్నాడు. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా పరిశీలన చేస్తా ఉన్నాడు. ఏమండి తర్వాత ఇక్కడ ఏమని రాయబడి ఉంది? పేతురు రాసిన పత్రికలో 1:5-8 నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచున్నాడు. చూడండి ప్రియులారా, ఓ పక్కన దేవుడు వెతుకుతా ఉన్నాడు, మరో పక్కన అపవాది ఏం చేస్తా ఉంది? వెతుకుతా ఉంది. ఎవరికి దొరుకుతున్నావు? ఎవరి చేతులకి వెళ్తున్నావు? ఏమండి నీ హృదయాన్ని ఎవరికి అప్పగిస్తా ఉన్నావు? నీ తలంపుల్ని ఎవరికి అప్పగిస్తున్నావు? చాలా మంది మనుషులు రకరకాలుగా ఏమండి లోకానికి, పాపానికి ఎన్నో రీతిలుగా వారు అప్పగిస్తూ ఉంటారు ప్రియులారా. దేన్ని వెతుకుతూ ఉన్నారు మనుషులు ఈ రోజున? ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనుషులు కనబడుతూ ఉన్నారు ప్రియులారా. కాబట్టి వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఏమండి యెహోవా ఏం చేస్తా ఉన్నాడు? పరిశీలన చేస్తా ఉన్నాడు. బహుశా నువ్వు కూడా నీ వీధిలో, బహుశా నువ్వు కూడా ఏమండి సమాజంలో, బహుశా నువ్వు కూడా నీ ఫ్రెండ్స్లో, ఏమండి బహుశా నువ్వు కూడా మీ బంధువుల్లో, బహుశా నువ్వు కూడా మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో, నీకు తెలిసిన వారందరిలో కూడా యు మే బి ఏ డీసెంట్ వన్. ఎంతో విధేయుడిగా, ఎంతో మంచిగా కనబడుతున్నావేమో. బహుశా దేవునికి నీ హృదయం తెలుసు. దేవుడు నిన్ను పరిశీలన చేస్తా ఉన్నాడు. దేవుడు నీ తలంపుల్ని పరిశీలన చేస్తాడు. దేవుడు నీ హృదయాన్ని పరిశీలన చేస్తాడు. ఏమండి దేవుడు నీ పరిస్థితులన్నింటినీ కూడా పరిశీలన చేస్తాడు. నీ పాపం కూడా నిన్ను వెనకాల వెంటాడుతా ఉంటది. ఏమండి అందుకే మనం కూడా వివేకము కలిగి ఏం చేయాలి? దేవుణ్ణి వెంటాడుతూ ఉండాలి ప్రియులారా. 1 పేతురు 3:10 కూడా ఏమని రాయబడి ఉంది? జీవమును ప్రేమించి చెడ్డ దాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు పలకకుండా తన పెదలను కాచుకొనవలను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానము వెతికి దానిని వెంటాడవలను. చూడండి ఇక్కడ ఏమని రాయబడి ఉంది? వెతకటమే కాదు, వెతికిన తర్వాత ఏం చేయాలి? వెంటాడుతూ ఉండాలి ప్రియులారా మన జీవితంలో. ఏమండి ప్రతి పరిస్థితుల్లో కూడా సమాధానాన్ని మనం వెతుక్కోవాలి. ఇన్ ఎవరీ సిచ్యువేషన్, మనకి ఏ సిచ్యువేషన్ ఎదురైనా సరే, ఏ పరిస్థితి మనకి ఎదురైనా సరే సమాధానాన్ని వెతికే మనుషులు కనబడుతున్నారా? ప్రియ సోదరి సోదరుడా, విశ్వాసి, నీ జీవితంలో కూడా సమాధానాన్ని వెతుకుతున్నావా? మనుషులు ఈ రోజున సమాధానాన్ని వెతకలేకపోతా ఉన్నారు. క్రీస్తుని వెతికితే సమాధానం మనకి దొరుకుతుంది ప్రియులారా. ఎందుకని? ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆయన సమాధాన కర్త ప్రియులారా. సమాధానానికి అధిపతి ఆయన. నీ జీవితంలో సమాధానాన్ని తీసుకొస్తాడు క్రీస్తు. అందుకే ఈయన మాటలు విని వాడి చొప్పున చేయు ప్రతివాడు కూడా బండ మీద కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడని యేసుప్రభువు వాక్యాన్ని పలికారు. కాబట్టి సమాధానాన్ని మన జీవితంలో ఇప్పుడు కూడా వెతకాలి. ఏమండి సమాధానాన్ని వెతికేటువంటి ఆలోచన నీలో ఉన్నప్పుడు యూ డోంట్ ఇంటర్ఫియర్. మనం ఇప్పుడు కూడా కొన్ని విషయాల్లో ఇంటర్ఫియర్ అవ్వకూడదు. చాలా విషయాలు ఇంటర్ఫియర్ అవ్వకూడదు.
అందుకే పైన ఏమనుంది, ఏమండి, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకని, ఏమండి, కపటమైన మాటలు చెప్పకుండా నీ పెదాలని కాచుకొని ఉంది ప్రియులారా. ఆ సందర్భంలో సమాధానాన్ని క్రైస్తవులంగా మనం వచ్చిన తర్వాత, మారు మనసు మనం పొందిన తర్వాత కొన్ని సిచ్యువేషన్లు మనకి ఎదురైనప్పుడు తొందరపడి నాలుకని గాని, తొందరపడి పెదాలని గాని మనం ఏం చేయకూడదు, పాడు చేసుకోకూడదు. సమాధానాన్ని వెతుకుతున్నామా, దాన్ని వెంటాడుతూ ఉన్నామా ప్రియులారా? ఏ సందర్భం వచ్చినా సరే, ఎలాంటి పరిస్థితి మనకి ఎదురైనా సరే సమాధానాన్ని వెతకాలి. యేసుప్రభువారు కూడా ఏవండి సమాధానాన్ని ఆయన వెతికారు ప్రియులారా. ఏమండి, ఒక చోట ఏమని రాయబడి ఉంటుందంటే, ఏవండి, ఈ శాస్త్రులు ఈ పరిసయ్యులు ఏం చేశారంటే, యేసు ప్రభు వారిని చంపడానికి, సంహరించడానికి అబద్ధ సాక్షులు దొరుకుతారేమోనని వెతికారంట ఆ దినాల్లో. యేసు ప్రభు వారేమో నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. సమాధాన ఏమండి అధిపతిగా, ఆలోచన కర్తగా, ఆశ్చర్యకరుడిగా ఈ లోకానికి వచ్చి ఎన్నో ఆశ్చర్యాలను ఎదురుగా చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఈ శాస్త్రులు గాని, ఈ పరిసయ్యులు గాని దేనికోసం ఎదుగుతున్నారండి? యేసు ప్రభువారిని ఎలా చంపాలి, మనుషులు కూడా ఈ రోజున సమాధానాన్ని ఎలా చంపాలి, వ్యాజ్యాన్ని కొని తెచ్చుకునేవారు కొంతమంది ఉంటారు, ఆస్తులు కాడ, వాటిలు కాడ, వీటిలు కాడ. సమాధానాన్ని వెతుకుతున్నావా? నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి ఆ సమయంలో? నువ్వు విడవబడ్డావేమో బహుశా, నిన్ను తృణీకరించారేమో బహుశా, నిన్ను తక్కువగా చూశారేమో బహుశా. దేన్ని వెతుకుతున్నావు? ఎన్నో పరిస్థితులు వస్తాయి. నువ్వు అపవాదికి దొరకనప్పుడు ఏం చేస్తాడంటే, అపవాది ఎన్నో పరిస్థితులని నీ మధ్యలోనికి వాళ్ళ ద్వారానో, వీళ్ళ ద్వారానో, ఇతరుల ద్వారానో, బలహీనుల ద్వారానో, ఏవండి అవిశ్వాసపు మాటల ద్వారానో ఎన్నో రీతిలుగా నీ హృదయాన్ని బలహీనపరచడానికి అపవాది ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనం పోరాడేది మనుషులతో కాదు, మనం పోరాడాల్సింది మనుషులతో కూడా కాదు ప్రియులారా. ఎందుకంటే ఏమండి, మీరు పోరాడునది మనుషులతో కాదు కానీ, ఏమండి, అంధకార సంబంధులతోనూ, దురాత్మ సమూహముతోనూ మీరు పోరాడుతున్నారు. అది జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా. ఏ పరిస్థితి ఎదురైనా సరే ఏమండి, మనం ప్రేమించగలిగేటువంటి పరిస్థితుల్లో మనం ఉండాలి. ఏమండి, మత్తయి సువార్త 5, మత్తయి సువార్త 6, మత్తయి సువార్త 7 ఈ 3 అధ్యాయాలు కూడా ఆ ఒక్క మాటకి వర్తిస్తాయి. ఏ ఒక్క మాట కంటే మనం చదువుకున్న రిఫరెన్స్, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు అనేటువంటి మాటకి ఆ 3 అధ్యాయాలు కూడా వర్తిస్తాయి పిల్లలు. 5, 6, 7 చూడండి. 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయం 24వ వచనం నుంచి దయచేసి ప్రతి ఒక్కరు కూడా చూడండి. నేను చదువుతాను. ఎవడనో 2 యజమానులకు దాసుడిగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా అని మీరు ప్రాణమును గూర్చినైనను, ఏమి ధరించుకుందుము అని మీ దేహమును గూర్చినైనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రముల కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో నెవడు చింతించుట వలన ఏమండి తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగూ నెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొక్కదానినైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పోయిలో వేయబడిన అడవి గడ్డిని దేవుడిలాగూ అలంకరించిన ఎడల, ఏమండి అల్ప విశ్వాసులారా, మీరు మరి నిశ్చయముగా ఏమండి వస్త్రములు ధరింపవలను కదా. కాబట్టి మీరు ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా అని, ఏమి ధరించుకుందామా అని చింతించకూడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. చూడండి 33వ వచనం చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను. రేపటి గూర్చి చింతించకుడి. ఏమండి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏ నాటికీడు ఆనాటికి చాలును. వాస్తవానికి ఇక్కడ ఒక మాటే మనం చూడాలి. అదేంటంటే 33వ వచనం, కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదకుడి. ఏమండి, యేసుప్రభువారు ఈ ఒక్క మాట అర్థం అవడం కోసం 24వ వచనం నుంచి ఈ విషయాలన్నీ కూడా చెప్పారు. ఎందుకంటే మీరు చింతించకండి, ఆహారాన్ని బట్టి మీరు చింతించొద్దు, వస్త్రాలను బట్టి మీరు చింతించొద్దు, ఈ లోక పరిస్థితుల గురించి మీరు చింతించొద్దు, రేపటి గురించి మీరు చింతించొద్దు. వాటి గురించి మీరు ఎవరు చింతిస్తారని ఇక్కడ రాస్తుంది ప్రియులారా? అన్యజనులు వాటిని గూర్చి
చింతిస్తారు. మనలో కూడా చింత కలుగుతుందా నీలో? ఏమండి, మనలో కూడా కొన్నిసార్లు చింత, వేదన, అయ్యో ఈ పరిస్థితులు ఏంటి, ఏమండి ఈ విధానం ఏంటి, ఈ అప్పులేంటి, ఈ బాధలేంటి, ఏమండి రోగాలేంటి, వీటన్నిటి గురించి మనకి చింత వస్తుంది పిల్లలు. కానీ నీ ప్రయాస ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే, ఏమండి మొదట నీతిని, మొదట రాజ్యాన్ని మనం ఏం చేయాలి? వెతికే వారిగా ఉండాలి. చాలా మంది నీతిని వెతకరు ప్రియులారా. ఏమండి హృదయంలో నుంచి నీతి మాటలు రావు. చాలా మంది హృదయాల్లో నుంచి కపటమైనటువంటి మాటలు వస్తాయి, వంకర మాటలు వస్తాయి, అబద్ధాలు వస్తాయి, ఎన్ని రకాలైనటువంటి మాటలు. నీతిని వెతుకుతున్నావా? మొదట ఏమండి నీ నీతి నిన్ను ఏం చేస్తుంది? నిన్ను రక్షిస్తుంది. నీ నీతి నిన్ను నిలబెడుతుంది. నీ నీతి నిన్ను ఏం చేస్తుంది అంటే అన్ని విధానాలుగా నీ పరిస్థితులన్నిటి నుంచి కూడా నిన్ను తప్పేస్తుంది ప్రియులారా. మొదట నీతిని వెతుకుతున్నావా, అవినీతిని వెతుకుతున్నావా? నీకు ఒక పరిస్థితి ఎదురైనప్పుడు ఏమండి ఒకసారి ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే మనుషులు ఏమని అనుకుంటారేమో, ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఎదుటోళ్ళు ఏమని అనుకుంటారేమో, ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఏమండి వాళ్ళు ఏమని అనుకుంటారేమో, వీళ్ళు ఏమని అనుకుంటారేమో. నువ్వు చింతిస్తున్నావు కొన్ని సందర్భాల్లో, విచారం చెందుతున్నావు కొన్ని సందర్భాల్లో. దేవుడు పైనుంచి పరిశీలన చేస్తున్నాడు. జాగ్రత్త. ఒక దినాన నువ్వు పలికిన ప్రతి మాటకి కూడా ఏం చేయాలి? నువ్వు లెక్కప్పు చెప్పాలి. దాన్ని మర్చిపోమాక ప్రియులారా. ఏమండి స్పర్జన్ గారు కూడా ఏం పలికారంటే, ద హైయెస్ట్ రిబెలియన్ అగైనెస్ట్ గాడ్ ఈ సెల్ఫ్ రైచియస్నెస్ అని పలికాడు ప్రియులారా. ఏమంటే దేవునికి అన్నిటికన్నా వ్యతిరేకమైనది ఏదైనా ఉందంటే అది స్వనీతి, సెల్ఫ్ రైచియస్నెస్ ప్రియులారా. కొంతమంది మనుషులు వాళ్ళంతట వాళ్ళే ఇది నీతి, ఇది అవినీతి, ఇది నీతి, అవినీతి అని వాళ్ళంతట వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. ఓ పక్కన బైబిల్ని మోస్తాం, ఓ పక్కన బైబిల్ని చదువుతాం, ఓ పక్కన ఏమంటే ఎన్నో విషయాలు, ఎన్నో వాక్యాలు మనకి ప్రతి వారం కూడా వినబడతా ఉన్నాయి. బహుశా రోజు వింటున్నావేమో ఏదో ఒక రీతిగా ఎక్కడో చోట వాక్యాన్ని. ఇన్ని నీతి మాటలు నీకు వినబడతా ఉన్నాయి కదా, ఇన్ని దేవుని మాటలు నీకు వినబడతా ఉన్నాయి కదా, అయినా సరే సొంత అభిప్రాయాలు, సొంత నీతి వాకులు ప్రియులారా. దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నావు. జాగ్రత్త. దేవునికి అన్నిటికన్నా తిరుగుబాటు ఏదైనా ఉందంటే ఏమండి అది స్వనీతి. అన్నిటికి మించిన ద హైయెస్ట్ రిబెలియన్ అగైనెస్ట్ గాడ్ ఈ సెల్ఫ్ రైచియస్నెస్. స్వనీతిని వెతుక్కుంటున్నావా? దేవుని నీతిని వెతుకుతున్నావా? నీతి మరణం నుంచి నిన్ను రక్షిస్తుంది కదా. ఏమండి ఎందుకని నువ్వు భయపడుతున్నావు? సమాధానం చెప్పడానికి. ఏమండి నీతిమంతుడు ఎలా ఉంటాడు చెప్పండి? నీతిమంతుడు సింహం వలె ఎలా ఉంటాడు? బైబిల్ ఏం చెప్తుంది? ధైర్యంగా ఉంటాడు. నువ్వు ఒక్క మాట మాట్లాడడానికి నీ నోట్లో నుంచి వణుకు వస్తుందంటే కొన్ని సందర్భాల్లో ఏమండి నువ్వు నిజాయితీగా కొన్ని సందర్భాలు రాయడానికి కానీ, నిజాయితీగా కొన్ని లెక్కలు రాయడానికి కానీ, నిజాయితీగా కొన్ని సందర్భాల్లో మాట్లాడడానికి కానీ, ఉన్నట్టు మాట్లాడడానికి ఏమండి నువ్వు భయపడుతున్నావు అంటే నీలో ఏమీ లేదు చెప్పండి? నీతి లేదు. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. లోకానికి భయపడడు, పాపానికి భయపడడు. ఏమండి లోక పరిస్థితులకి భయపడాల్సిన అవసరం లేనే లేదు ప్రియులరా. మనుషుల్ని దృష్టిలో పెట్టుకుని భక్తి చేస్తే ఎప్పుడు ఏమండి ఎవరు ఎదురుగా ఉంటే వాళ్ళకి తగ్గట్టు మన నీతి మారిపోతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్తే అక్కడ దానికి తగ్గట్టు మన నీతి మారిపోతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్తే అక్కడ దానికి సందర్భంలో మన మాటలు మారిపోతూ ఉంటాయి ప్రియులరా. కాబట్టి మొదట నీతిని, రాజ్యాన్ని ఏం చేయాలి? వెతకాలి. రేపటిని గురించి నువ్వు చింతిస్తున్నామేమో. బహుశా అక్కడ కింద ఏమని రాయబడిందో చూడండి, ఆఖరి వచనంలో. రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. నీకేదన్నా చింతలో, బాధలను, వేదనలో ఇవేమైనా ఉన్నాయనుకోండి, ఎవరు చింతించాలి చెప్పండి? సోమవారం చింతించాలి. అదే అక్కడ రాసిన మాట. నువ్వెందుకు చింతిస్తావు? అవిశ్వాసం ఉంటే నీలో చింత వస్తుంది. అల్ప విశ్వాసం ఉంటే నీలో చింత వస్తుంది. ఏమండి ఎలాంటి పరిస్థితుల్లో బహుశా ఎన్నో ఉపమానాలు వినేసి ఉంటారు. బహుశా స్పెషల్గా చెప్పవసరం ఏమండి ఈ రోజున విశ్వాసులు స్పెషల్గా ఏమండి ఒక ఉపమానం లేదంటే ఒక సందర్భం లేదంటే జీవితంలో జరిగిన సాక్ష్యాలు చెప్పవసరలా. అన్ని సందర్భాలు తెలుసు ప్రియులారా మనకి. అయినా సరే చింత. ఎందుకంటే ప్రార్థనాహీనత. ఏమండి దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రభువా నాలో పలానా బలహీనత కనబడతా ఉంది. దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రభువా మనసు ఈ రీతిగా ఏలుబడి చేస్తా ఉంది. దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రభువా ఇలాంటి గలిబీలు మనసు నాకు ఏలుబడి చేస్తా ఉంది. ఇలాంటి చింత, ఇలాంటి వేదన నాకు ఏలుబడి చేస్తా ఉంది. బహుశా నువ్వు కూడా నీ పరిస్థితుల గురించి చింతిస్తుంటే నువ్వు కూడా అన్య జనాంగంలో ఒక వ్యక్తిలాగా ఉన్నావేమో బహుశా ఉదయకాల సమయంలో. కానీ నీ చింత యావత్తు ఎవరి మీద వేయాలి చెప్పండి? దేవుని మీద వేయాలి. ఏమండి ఏసావు గురించి కూడా ఒక సందర్భం ఉంటుంది ప్రియులారా. కొత్త నిబంధనలో ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నటువంటి ఏమండి ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారుడైన ఎవరైనా ఉన్నారా అన్న మాట కింద వచ్చిన వాళ్ళు ఏమని రాయబడి ఉంటుందంటే, ప్రాలాపించి మారు మనసు కోసం ఏడ్చి వెతికినా సరే అతనికి దొరకలేదు అని రాసి ఉంది పిల్లలు అక్కడ. బహుశా నువ్వు కూడా అవినీతి కోసం, అక్రమం కోసం, అన్యాయమైన దాని సొమ్ము కోసం నువ్వు కూడా బహుశా ఎక్కడైనా సరే తొందరపడుతున్నావేమో. బహుశా
కాబట్టి మనం కూడా మొదట ఏం వెతకాలి? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి ప్రియులారా. ఏమండి, దానియేలు గారు కూడా దేవుని రాజ్యాన్ని వెతికినప్పుడు యవన కాలంలో నుంచి ఆయనకున్న ఆశలు, ఆయనకున్న వాటన్నిటినీ కూడా దేవుని కోసం నిలబడినప్పుడు ఏమండి, ఒక దినాన్న ఆయన ప్రారంభించినటువంటి సేవ, ఒక్కళ్ళతో ప్రారంభించినటువంటి సేవ చెన్నైలో, ఏమండి కాకినాడలో సేవ ప్రారంభించడానికి ఆనాడే దేవుడు ఏం చేశాడు? ఆయన నోట్లో నుంచి పలికిన ఒక్క మాట ద్వారా ఆ మాటనే దేవుడు ఆశీర్వాదకరంగా చేశాడు ప్రియులారా. నువ్వు నీతిని కాపాడుకున్నప్పుడు నీ నోట్లో నుంచి నువ్వు ఎవరైనా సరే, ఏమండి, ఏ ఉదయకాల సమయంలో బహుశా అవినీతి ఉందేమో, నీలో అక్రమంలో ఉన్నావేమో, కానీ నీ హృదయాన్ని సరి చేసుకుని గనక నువ్వు వెళ్తే, నీ హృదయాన్ని నీతిగా మార్చుకుని గనక వెళ్తే, ఈ క్షణమే గనక నువ్వు మారు మనసు పొంది వెళ్తే, ఈ క్షణం నుంచి ఒక నిర్ణయం తీసుకుని, ప్రభువా నేను నీతిగా బ్రతుకుతాను, నేను పరిశుద్ధంగా బ్రతుకుతాను, ఒక నిర్ణయం గనక తీసుకుని దేవుని కోసం నిలబడితే, ఏమండి, నువ్వు పలికే ప్రతి మాట కూడా నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. నువ్వు పలికే ప్రతి మాట కూడా నీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. నువ్వు పలికే ప్రతి మాట నీ జీవితానికి ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు ప్రియులారా. నీతిని వెతకాలి మొదట, దేవుని రాజ్యాన్ని వెతకాలి మొదట ప్రియులారా. వస్త్రాల గురించి, దేహం గురించి, తిండిని గురించి విచారం చేస్తున్నావేమో బహుశా నువ్వు, దాని గురించి నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. అందుకే దేవుడు రోజుల్ని నియమించాడు, రేపటి గురించి అదే చింతిస్తూ ఉంటది. నువ్వు విచారం చెందమాక, మొదట నీతిని, రాజ్యాన్ని వెతుకు. అయ్యో నా హృదయ స్థితి ఎలా ఉందో వెతుక్కో, అయ్యో నా హృదయ తలంపులు ఎలా ఉన్నాయో వెతుక్కో, అయ్యో నా పరిస్థితులు ఎలా ఉన్నాయి, దేవునికి వ్యతిరేకమైనటువంటి అడుగులు ఏమైనా ఉన్నాయా అని ఒకసారి వెతుక్కో. దేవుడు తప్పకుండా నీకు ఆయన మార్గాల్ని తెలియజేస్తాడు. దేవుడు తప్పకుండా ఆయన వాక్కుని నీకు గ్రహింపుస్తాడు. దేవుడు తప్పకుండా నీకు మార్గాన్ని చూపిస్తాడు ప్రియులారా. కాబట్టి మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతికినప్పుడు ఏమంటే దేవుడు అనేక విషయాలు మనకి తెలియజేస్తాడు. ఏమంటే ఒక రోజున జాన్సన్ కూడా ఇలాగే సువార్త బోధిస్తూ ఉన్నాడు అంటే, ఇలా దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే ఒక పెద్ద ఆయన, దాదాపుగా ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉంటే ఏమో ఆయనకి, నేను చాలా నీతిగా బ్రతుకుతున్నాను ఎప్పుడు అనుకునేవాడంట తన మనసుకి. నేను చాలా నీతిగా ఉన్నాను, ఐఎమ్ వెరీ రైచియస్నెస్ పర్సన్, నేను చాలా నీతిగా ఉన్నాను, నేను చాలా పరిశుద్ధంగా ఉన్నాను. చాలా మంది మనుషులు స్వనీతి, పర్లేదు నా నీతి బాగానే ఉంది, పరలోకం వెళ్ళిపోతాను ఈ క్షణం రాకడ వస్తే, ఏమండి ఆలోచనలు, సొంత అభిప్రాయాలు ఉన్నాయి బహుశా నీలో. కానీ ప్రియులరా, జాన్సన్ సువార్త బోధిస్తూ ఉన్నప్పుడు ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం చేసినటువంటి పాపం ఒకటి ఏమంటే ఆయనకి గ్రహింపైందంట ప్రియులరా. ఆ గ్రహింపులోనికి వచ్చినప్పుడు, అయ్యో నేను పరలోకం వెళ్ళను కదా, నేను పరలోకంలో చేర్చబడను కదా, నేను విడవబడిన వ్యక్తిగానే ఉన్నాను కదా అని మన మనసులో ఆలోచన వచ్చినప్పుడు వెంటనే ఆ పాపాన్ని ఏం చేసుకున్నాడు? సరి చేసుకున్నాడు. బహుశా నువ్వు కూడా ఎప్పుడో చేసినటువంటి పాపాలు నీలో అలా ఉండిపోయినాయేమో, బహుశా ఎప్పుడో నువ్వు మాట్లాడిన అవినీతి మాటలు ఉండిపోయినాయేమో నీలో, బహుశా ఎప్పుడో నువ్వు చేసిన అక్రమాలు ఉండిపోయినాయేమో బహుశా నీలో. కానీ దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుడు నీకు గ్రహింపించినటువంటి దాని అంతటినీ కూడా మనం సరి చేసుకున్నప్పుడు దేవుడు తప్పకుండా నిన్ను లేవనెత్తుతాడు. ఉదయకాల సమయంలో దేవుడు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటే నీ పరిస్థితి ఎలా ఉన్నా సరే, నీ కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నా సరే, నీ హృదయ స్థితి ఎలా ఉన్నా సరే, సమాధానాన్ని వెతుకుతున్నావా? సమాధానాన్ని వెతికినట్లయితే, ఏమండి నీతిని మనం వెతికినట్లయితే, దేవుని రాజ్యాన్ని మనం వెతికినట్లయితే, దేవుడు తప్పకుండా నీకేం కావాలో, ఏ సమయానికి ఏం కావాలో వాటన్నిటినీ కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఏమండి, ఫాదర్ ఆఫ్ ఏ మిషనరీస్ అని ఒక టైటిల్ ఒకటి ఉంది. ఫాదర్ ఆఫ్ మిషనరీస్, మిషనరీలందరికీ కూడా ఫాదర్, తండ్రి. ఏమండి విశ్వాసులందరికీ తండ్రి ఎవరు? అబ్రహాం గారు కదా. ఫాదర్ ఆఫ్ మిషనరీస్ ఎవరు చెప్పగలరు ఎవరైనా? విలియం కేరీ ప్రియులరా. మన దేశానికి వచ్చినటువంటి విలియం కేరీ, ఏమండి ఈబిఎం ఆ సంస్థ ఉంటే, ఇంగ్లాండ్ బాప్టిస్ట్ మిషన్ సంస్థ ఉంటే, ఆ సంస్థలో చిన్న కుర్రోడు ఎలాగే ఒక సంఘంలో ఏదో ఒక మూల ఏమండి వచ్చి దేవుని సన్నిధికి వచ్చి ఎలాగే వాక్యం విని దేవుని కోసం గొప్పగా ఆశించాలనేటువంటి మాట ఆయన పట్టుకుందండి ప్రియులరా. ఏమండి సరిగా చదువుకోలేదు, హి వాజ్ ఎ కాబ్లర్. ఏమండి చెప్పుల్లో బూట్లు కుట్టుకునేటువంటి వ్యక్తి, సామాన్యమైనటువంటి వ్యక్తి, చిన్న పనులు చేసుకునేటువంటి వ్యక్తి. ఆ ఈబిఎం మిషన్ దగ్గరికి వెళ్ళి, ఏమండి నేను కూడా మిషనరీగా వెళ్తానని చెప్తే వాళ్ళందరూ కూడా అన్నారంట, అవసరం లేదు, యు నో నీట్, దేవుని సేవ దేవుడు చేసుకుంటాడు, అవసరమైతే దేవుడు జరిగించుకుంటాడు అన్న పలికారంట ప్రియులారా వాళ్ళందరూ కూడా. నువ్వేం చేస్తావు? నీకు సరైన చదువు లేదు, సరైన విధానం లేదు, ఏమీ లేదు, యువర్ కాబ్లర్, యువర్ అన్ఫిట్ ఫర్ ద మిషనరీ. మిషన్ వారు, సంస్థ వారు, చర్చి వారు కూడా ఆయన రిజెక్ట్ చేస్తే అక్కడ కూడా ఏమాత్రం కూడా తగ్గలేదంట ప్రియులారా. ఏమైనా సరే నేనేమవ్వాలి? మిషనరీగా వెళ్ళాలి, భారతదేశం వెళ్ళాలి అనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాడంట ప్రియులారా. అందుకే ఒక మంచి కొటేషన్ రాస్తాడు, అందరికీ తెలుసు కదా కొటేషన్, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్
గ్రేట్ గాడ్ ఏమండి, తర్వాత అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ అని కూడా పలికాడు పిల్లలు. దేవుడి దగ్గర నుంచి గొప్ప వాటిని ఆశించు, దేవుని కోసం గొప్పగా కూడా చేయి, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ అని కూడా పలికాడు పిల్లలు. ఆ మిషన్ వారు ఆయన రిజెక్ట్ చేసినా సరే ఏమండి కష్టపడి పనిచేసి, ఏమండి షిఫ్ట్లు ఉంటాయి, 3 షిఫ్ట్లు ఉంటాయి కదా, 24 అవర్స్ని 3 షిఫ్ట్స్గా డివైడ్ చేస్తారు కదా. ఒక షిఫ్ట్ ఒక ఫ్యాక్టరీలో పనిచేసి అది అవ్వగానే ఇంకో షిఫ్ట్ కోసం ఇంకొక చోటకి పరిగెత్తాడు అంటారు. ఎందుకో తెలుసా, ఆ మిషన్ అంతా కూడా రిజెక్ట్ చేసింది. ఏదో డబ్బులు ఇవ్వడం కోసం, మిషనరీగా పంపించడం కోసం రిజెక్ట్ చేసింది మిషన్. ఏమైనా సరే నేను కష్టపడి నేను సంపాదించాలి డబ్బు అని చెప్పి ఏమండి ఆ డబ్బుని సంపాదించి ఆయనంతటా ఆయన కష్టపడి సంపాదించి భారతదేశానికి వచ్చాడు పిల్లలు. దేవుని రాజ్యాన్ని వెతికాడు ఆయనకున్న కష్ట పరిస్థితుల్లో. మీకున్న కష్ట పరిస్థితుల్లో దేవుని రాజ్యాన్ని వెతుకు, దేవుని కోసం నిలబడు. దేవుడు తప్పకుండా అనేక పరిస్థితుల్లో దేవుడికి సహాయం చేస్తాడు. భారతదేశం కూడా వచ్చి ఏమండి 13 సంవత్సరాల పాటు ఏమండి తన భార్య మెంటల్లీ డిసేబుల్డ్ అయిపోతే పిల్లరా, పిచ్చిదైపోతే 13 సంవత్సరాల పాటు సహించాడు పిల్లరా. నియర్లీ 40 లాంగ్వేజెస్లో 40 భాషల్లో బైబిల్ని తర్జుమా చేశాడు పిల్లరా. 7 పిల్లలైతే అందులో 3 బిడ్డలు చనిపోయారు, 2 పాపలు చనిపోయారు. ఏమంటే 4 సంవత్సరాల బాబు చనిపోయాడు పిల్లరా. ఎన్ని క్లిష్టమైనటువంటి పరిస్థితులు పిల్లరా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు నువ్వు ఇలా సేవ చేస్తే నువ్వు ఇలా ఉంటే మా వ్యాపారానికి దెబ్బతింటుందని ఇంగ్లాండ్ నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు అప్పుడు రూల్ చేసేవాళ్ళు, బిజినెస్ చేసేవాళ్ళు అక్కడంతా కూడా. చేయమాక, సేవం చేయమాక అని ఏమండి వాళ్ళు గద్దించినా సరే వినకుండా ఏమండి ఎన్నో రీతిలుగా సేవ చేసి కష్టపడి ఏమండి ఎన్ని క్లిష్టమైనటువంటి పరిస్థితులు. తన బిడ్డల్ని తానే సమాధి చేసుకున్నాడు, తన భార్యని తానే సమాధి చేసుకున్నాడు. 13 సంవత్సరాల పాటు సహించాడు. ఒక చోటకి వెళ్ళి యూనివర్సిటీకి వెళ్ళి భాషలు నేర్చుకున్నాడు, ఈ లాంగ్వేజ్ అన్ని కూడా నేర్చుకున్నాడు. ఈ రోజున నీ చేతుల్లో నా చేతుల్లో బైబిల్ ఉందండి ప్రియులారా. దాని వెనకాల ఎంతో మంది రక్తాన్ని చిందించిన వారు ఉన్నారు. అందులో మన దేశానికి మనకి ఏమండి తెలుగు భాషలో కూడా బైబిల్ రావడానికి ఏమండి త్యాగమైనటువంటి ఒకే ఒక్క మిషనరీ ఎవరైనా ఉన్నారంటే ఎవరండి? విలియం కేరీ. మొదట ఏం వెతికాడైనా? నీతిని, రాజ్యాన్ని వెతికాడు. ఉదయకాల సమయంలో నువ్వు కూడా వెతికితే ఏమండి దేవుడు నిన్ను కూడా, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలంతటినీ కూడా ఆశీర్వాదకరంగా మారుస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం పిల్లారా. మీరు వాక్యం విన్నారు కదండి. ఈ వాక్యం మీలో ఫలించలాగున, ఈ వాక్యం మిమ్మల్ని నడిపించలాగున నేను ప్రార్థన చేస్తాను. ఆ తర్వాత మీకు ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే మీ చేతులు ఎక్కడ అనారోగ్యం ఉంటే అక్కడ పెట్టుకోండి, లేదా తల మీదైనా పెట్టుకోండి. మీరు విశ్వాసం ఉంచండి ఈ ప్రార్థన మీద. నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తాను. మీ విశ్వాసం మా విశ్వాసం గొప్ప కార్యాలని దేవుడు, స్వస్థత కార్యాలను దేవుడు నడిపిస్తాడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధైన మా తండ్రి, ప్రేమగల ప్రభువా, దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అయ్యా. ఈ మాటలన్నీ కూడా వారి హృదయాల మీద పనిచేయటానికి, వారిని నడిపించడానికి, వారిని విమోచించడానికి సహాయం చేయడాడి మీకు వందనాలు నాయన. ఎవరైతే చేయి పెట్టుకున్నారో వారు మీ చేయి పెట్టి నాయన, మీరు పొందిన దెబ్బల చేత మా స్వస్థత కలుగుతుంది నాయన. నీ వస్త్రపు చెంగులో స్వస్తున్నది, మీ నోటు ఉమ్ములో స్వస్తుంది, మీ నోటు వాక్కులో స్వస్తుంది ఏసయ్యా. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారు మీరు మీ యేసు నామములు ఇప్పుడే స్వస్థపరిచిన ఆయన. అయ్యా మా దగ్గర ఇండి బంగారం లేవు కానీ మాకు కలిగిందే నీకు ఇచ్చిస్తున్నావు నజరేయుడైన యేసు నామములో నాయన. వారు పేతురు ఆహాన్ని ప్రార్థించినప్పుడు ఎలాగో పుట్టుకుంటూ వాళ్ళు వేసాడు ప్రభా. మీ నామంలో శక్తి ఉందయ్యా, మీ నామంలో శక్తి ఉందయ్యా, మీ నామంలో విడుదల ఉందా, మీ నామంలో స్వస్థత ఉందయ్యా నాయన. ఇగో నాయన బిడ్డలను స్వస్థపరిచి ఆరోగ్యం చేత నింపండి, గొప్ప రక్షణ బిడ్డలకు దయచేయమని, ఈ కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయమని మా జీవోత్పత్తి నేసే పాదం దగ్గర సాగిలపడి అతి వినయంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిదండి పిల్లరా. మీ ఇంకా ప్రార్థన అవసరం కావాలంటే మా ఫోన్ నెంబర్లకి మీరు ఫోన్ చేయండి, మీకు మేము అందుబాటులో ఉంటాం. మంచిదండి. మా అడ్రస్ LAF బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.